గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు లాంగ్వేజ్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్ విజయ బంగారు గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. విజయ బంగారు గారు, సమాజంలో దారుణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి మేడం. తిరుపతిలో అనుకుంటా ఒక అమ్మమ్మ మనవరాలు, అమ్మమ్మకి తోడుగా ఉంటుంది. 93 లక్షల రూపాయలు విలువ చేసే ఈ నగలు కావచ్చు, డబ్బులు కావచ్చు, ఆమెకి ఏదో బాయ్ ఫ్రెండ్ ఏదో ఉన్నట్టుంది ఆ అమ్మాయికి. ఇద్దరు ఉడాయించేశారు తీసుకుని. ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు. అంత నమ్మకంగా ఉండి అరే మన అమ్మాయి మనవరాలని చెప్పి ఇంట్లో పెట్టుకుంటే ఈ విధంగా ఎలా చేయాలనిపిస్తుంది వాళ్ళకి? మనసు ఎట్లా వస్తుంది? ఏమంటారు మీరు? ఇందులో అంటే ఆమె అమ్మమ్మ ఉండొచ్చు, గ్రాండ్ మదర్. సో ఏంటంటే ఆమెకి అసలు అమ్మాయికి యాక్చువల్గా పెళ్ళైపోయింది. పెళ్ళైన తర్వాత హస్బెండ్ చనిపోయాడు. చనిపోతే సరే ఒకతుంది కదా, నేను కూడా పెద్దదాన్ని అయిపోయాను, నాకు చేదోడు వాదోడుగా ఉంటుందని చెప్పేసి మనవరాలు, ఆమెం పక్కనమ్మాయిని లేకపోతే తెలియని చుట్టాలను పెట్టుకోలేదండి, సొంత మనవరాలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని, ఇంకా అంటే ఇందులో మనం ప్రత్యేకంగా చాలా బాగా చూసిందని చెప్పక్కర్లా. మనవరాల్ని కంపల్సరీగా ఎవరికైనా గ్రాండ్ పేరెంట్స్కి ఎలా ఉంటుందంటే వాళ్ళ పిల్లల కంటే వాళ్ళ పిల్లల మీద చాలా ప్రేమ ఉంటుంది కదా, చాలా ప్రేమ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ కోసం వాళ్ళ దగ్గర వాళ్ళకి వచ్చిన పెన్షన్ డబ్బుల్లో నుంచి ఏదైనా కొని పెట్టడము, లేకపోతే వాళ్ళ కోసం దాచిపెట్టి మీ అమ్మకి చెప్పకు, మీ నాన్నకి చెప్పకని చెప్పేసి దాచిపెట్టి ఇవ్వడం అనేది జనరల్గా జరుగుతుంటుంది కదా. అసలు కంటే వడ్డీ ముద్దు అన్నట్టుగా మనవలు మనవరాళ్ళ మీద ఎవరికైనా అమ్మమ్మకి కానీ బామ్మకి కానీ తాతయ్యకు వీళ్ళందరికీ ప్రేమలు ఎక్కువ ఉంటాయి. అట్లాగే అయ్యో నా మనవరాల జీవితం పాడైపోయింది కదా, చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది, హస్బెండ్ లేడు, మరి ఇప్పుడు ఆమెకు ఎవరు దిక్కులేరు అని చెప్పేసి నేనున్నానని చెప్పేసి ఆవిడ కూడా దాదాపు పెద్ద ఆవిడే, 80 సంవత్సరాలు పెద్ద ఆవిడే. సరే నాకు తోడుగా ఉంటుందని పెట్టుకుంది. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ప్రత్యేకంగా మనవరాలను ప్రేమగా చూసింది అని మనం చెప్పక్కర్లా. మనవరాలను ఎలా చూస్తారో నేను అందుకనే మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాను. సో అలా ఉన్నప్పుడు మనవరాలు ఎలా ఉండాలి? అయ్యమ్మ మా అమ్మమ్మ కదా, లేకపోతే మా నానమ్మ కదా, నన్ను ఇంత ప్రేమగా చూస్తుంది, నాకు దిక్కు లేకపోతే నన్ను దగ్గరకు తీసింది కదా, నన్ను చేరదీసింది, కాబట్టి నేను బాగుండాలి అనేది జనరల్గా ఉంటారు కదా. పిల్లలు కూడా మనవలు మనవరాళ్ళు కూడా అమ్మమ్మలతో నానమ్మలతో చాలా ప్రేమగా ఉంటారు. వాళ్ళు ఏదైనా వచ్చి షేర్ చేసుకుంటారు. అమ్మకు చెప్పకు నానమ్మ, ఇదిగో ఇది అది అని చెప్తారు. సో ఈ పిల్ల కూడా అలా ఉండాల్సింది పోయి ఏం చేసిందంటే, ఈ అమ్మాయికి ఆల్రెడీ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. సో మరి బాయ్ ఫ్రెండ్తో తిరగాలి అంటే డబ్బులు కావాలి. సో ఇప్పుడు ఈవిడ ఏంటంటే అక్కడ టీటీడీ దాంట్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో షీఈ్ వర్కింగ్. సో ఏంటంటే ఆమె అక్కడ పనిచేస్తుంది. ఈమె కష్టపడి ఏదో మామూలు వర్కర్ ఉండొచ్చు, లేకపోతే ఏదో క్లర్కో లాగా ఉండొచ్చు, కష్టపడేసి చాలా డబ్బులు సంపాదించుకుంది. తర్వాత ఏం చెప్పిందంటే, ఇదంతా ఈ వెండి ఈ బంగారము ఇదంతా అమ్మ మీకోసమే, నేను ఎన్ని రోజులు ఉంటాను, ఇవన్నీ మీకోసమే నేను సంపాదించాను, ఇవన్నీ మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అనేసి అంటారు కదా, దొంగకు తాళం చేతులు ఇచ్చినట్టుగా. ఇదిగో మన తాళం చేతులు జాగ్రత్త, దొంగలు వస్తారు, ఈ తాళం చేతులు నేను వాషింగ్ మిషన్లో పెడుతున్నానని వాషింగ్ మిషన్లో పెట్టుకోవాలి, నువ్వు వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా పెట్టుకో అని చెప్పేసి, తర్వాత ఇదిగో ఇవన్నీ ఇలా ఎక్కడెక్కడ ఏమేమి జాగ్రత్తలు ఉండాలో, ఎక్కడెక్కడ ఏమేమి పెట్టిందో బంగారం తెరిచి చూపించింది, ఇదిగో ఇంత ఉంది మన దగ్గర బంగారం, కాబట్టి నీ జీవితానికి ఏం లోటు లేదు, నేను అన్ని సంపాదించి పెట్టాను అనేసి ఆమెకి ఇచ్చే ఆలోచనతోనే ఉంది. అంతే. ఏం చేస్తుందండి, ఎవరైనా ఎవరికి ఇస్తారండి వలి గారు, ఎవరు ఏమి తీసుకెళ్లారు చివరి రోజుల్లో ఎవరికి ఇస్తారు? ఇప్పుడు ఆమెకి ఇవ్వాలనికే చూపించింది. ఎందుకు చూపించిందంటే ఈమెకు ఎటువంటి ఆలోచన లేదు, ఈ బామ్మగారికి నా మనవరాలకి వేరే ఆలోచన ఉంది అనేది తెలియదు కదా. సో నువ్వు దిగులు పడకు, నీకు హస్బెండ్ పోయాడని దిగులు పడకు, నేనున్నాను, నీ కోసం ఈ ఆస్తిపాస్తులు ఉన్నాయి, నేను ఇంకా కష్టపడి సంపాదిస్తున్నానని చెప్పింది. ఈ అమ్మాయి ఏం చేసిందంటే, ఒక ఫ్రెండ్ ఉన్నాడు కదా, సో అతనికి చెప్పింది అనమాట, సో ఇవన్నీ చాలా డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ తీసుకొని మనం బయటికి వెళ్ళిపోదాము అనేసి అతనితో పాటు ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి ఎప్పుడు ఆవిడ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఇంకా అన్నీ తెలుసు కదా మీకు, దొంగలైతే ఎత్తుక్కోవాలి, తాళ చేతులు ఎక్కడ ఉన్నాయి బద్దలు కొట్టుకోవడం అన్నట్టు. ఇప్పుడు ఈవిడికి అన్నీ తెలుసు, ఇంట్లో ఉన్నామే, చక్కగా తీసుకుంది, మొత్తం ఖాళీ చేసింది, వెళ్ళిపోయింది. అత్తగా ఈవిడ ఇంటికి వచ్చేటట్టుగా ఏమి లేవు ఇంట్లో, ఖజానా ఖాళీ. అది దాదాపు 93 లక్షల విలువ చేసే బంగారము, ప్లస్ ఒక 50,000 నగదు, తర్వాత ఇంకా వెండి సామాన్లు, ఇంక ఇవన్నీ ఉన్నాయి, అన్నీ తీసుకెళ్ళింది, మొత్తం ఊడ్చేసింది శుభ్రంగా ఊడ్చేసి వెళ్ళిపోయింది.
కంప్లైంట్ ఇస్తే తీరా చూస్తే అంటే ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి చిన్న చిన్న దొంగతనాలు చేయడం అలవాటట ఈ అమ్మాయికి. సో అదే అలవాటు అనుకొని ఈ అమ్మాయి చెప్పింది, మరి ఏంటి నీ మనవరాల సంగతి ఏంటి అంటే, ఏదో సార్ చిన్నప్పుడు చేసేది ఇప్పుడు మారిందేమో అనేటికి పోలీసు వాళ్ళకి ఏమాత్రం క్లూ దొరికినా వదలరు కదా. సో వాళ్ళ పందాల వాళ్ళు విచారిస్తే తేలింది ఏంటంటే ఈ అబ్బాయితో పాటు వెళ్ళిపోయిందని. ఈ 93 lakhs రికవరీ చేశారు, దొరికింది, అయిపోయింది. ఇప్పుడు తల్లి అదేంటి నేను నా మనవరాల్ని నా ప్రాణంగా చూసుకున్నా కదా, ఇలా చేసింది ఏంటి అనేసి పాపం ఆమెకు ఏం చేయాలో తోచట్లేదు. ఇప్పుడు సపోర్ట్ చేయాలా లేకపోతే పనిష్ చేయమని చెప్పాలా, ఏం చెప్పాలా ఆమెకు అర్థం కావట్లేదు. కాబట్టి అంటే మంచి అంటే ఇప్పుడు ఆ బంగారము అదంతా కూడా ఆమెకే చెందుతుంది కదా మేడం, మనవరాలకే కదా. అవును, మొత్తం నాకే మా అమ్మమ్మ ఇచ్చేస్తుంది అని చెప్పి ఉంది కదా, ఆమె చెప్పింది కదా. అవును. మరి సరే వేరే ఎప్పుడు వస్తుంది ఆ బంగారం ఏం పోయిన తర్వాత. కానీ ఇప్పుడు బాయ్ ఫ్రెండ్తో జల్సాలు చేసి తిరగాలి అంటే నాకు కదా ఇప్పుడు కదా డబ్బులు కావాల్సింది. నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో నాకు తెలియదు, నువ్వు ఎప్పుడు ఇస్తావో నాకు తెలియదు, నాకు ఇప్పుడు కావాలి, నాకు ఇప్పుడు జల్సాల కోసం డబ్బులు కావాలి. ఎక్కడి నుంచి రావాలి? మరి ఆవిడ అడుగుతుంది కదా, డబ్బులు ఇవ్వమంటే ఎందుకమ్మా అని అడుగుతుంది. కాబట్టి దీనికి అంత పథకం ఏంటి, అసలు ఈ ఇంట్లో నుంచే మనం అన్ని తీసుకొని వెళ్ళిపోతే సరిపోయిందని ఆలోచించింది. కానీ ఇంకొంతమంది ఇంకా దుర్మార్గంగా ఆలోచిస్తారు, చంపేందుకు కూడా వెనకట. అదే ఇంకా ఆ పని ఒకటి చేయలేదండి, ఆ పని చేయకుండా ఏదో తీసుకొని వెళ్ళిపోయింది. అది లేకపోతే మొత్తం ఇల్లు నాదే బంగారం నాదే అనుకుంటారు కదా. అదే కదా, అదే ఈమె లేదు, ఈమె లేకపోతే అది కూడా అనుకుంటారు మీరు అన్నట్టుగా. అంటే అంత ఆలోచించి అంత విచక్షణ జ్ఞానం ఉంటే ఈ అమ్మాయి అసలు చేయదు. అయ్యో హస్బెండ్ పోతే నా భర్త పోతే నన్ను చేరదీసింది కదా, ఇవన్నీ చూపించింది, రేపు పొద్దున పోయింది అనుకోండి నాకే కదా అనేది ఇంగిత జ్ఞానం ఉంటే అసలు ఆ పని చేయదు. అంటే ఆమె ఎంత బాధపడినా ఈమెకు అవసరం లేదు. వాడెవరో ఆ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తాడు, డబ్బులు తీసుకురమనే చెప్తాడు కదా. మరి ఇద్దరు కలిసి సరదాలకు తీర్చుకోవాలంటే ఉండాల్సిందే. వాడు క్రిమినల్ అయి ఉంటాడు అంతే కదా, ఎవరు చెప్పారు కదండి. మామూలుగా అసలు మంచివాడైతే ఒకవేళ ఈ అమ్మాయికి ఆలోచన వస్తే తప్పు నిన్ను చేరదీసింది, నువ్వు అలాంటి పని చేయకు, మనకు తర్వాత నెమ్మదిగా ఆలోచిద్దామని చెప్తాడు. సో వాడు కూడా అలాంటి వాడు కాబట్టి తీసుకురమ్మన్నారు. అంటే మంచితనము అంటారు కదా వాళ్ళ గారు, అతి మంచితనమో తెలియదు, కానీ కొన్నిసార్లు మన లైఫ్లో మంచితనం కూడా మనకి అదొక శాపమేమో అనిపిస్తుంది. కాబట్టి ఆలోచించాలన్నమాట. అంటే ఇప్పుడు దీనివల్ల మనం తెలుసుకోవడం ఏంటంటే మన వాళ్ళని కూడా మనం దగ్గర తీయాలి అంటే ఆలోచించుకోవాలా అనేది ఒక ప్రశ్న అనేది. అంటే మోసం చేయడంలో మనాతన అనేది లేదు, ఎప్పుడు ఏదైనా ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా చెయ్యొచ్చు. కాబట్టి మళ్ళీ మనంతకు మనం జాగ్రత్తగా ఉండాలేమో. అంటే అందరూ అలా ఉండరండి, ఉంటారు కొంతమంది, కొన్ని కేసులు చూసినప్పుడు భయం అనిపిస్తుంది, సో ఇలా ఉంటారేమోని. కాబట్టి మళ్ళీ జాగ్రత్తగా ఉండడమే, అంతకంటే చేసేదేమి లేదు. అలా అని మన ఇంటి వాళ్ళని మనం దగ్గర తీసుకోకుండా ఎవరి దగ్గర తీస్తారు చెప్పండి. కాబట్టి అంటే ఇలా చేసేవాళ్ళు ఆలోచించాలన్నమాట. నాకే కదా ఈమె పోయిందనుకోండి, నాకే అలా కాదు, నువ్వు ఎప్పుడు పోతావో నాకు తెలియదు, నాకు ఇప్పుడే కావాలంటే ఇలాంటి పనులే చేస్తారు. కాబట్టి దయచేసి పెద్దవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మంచిదండి. అంతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.